ఆ మధ్యన జగన్ సర్కార్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, ఆ పిటిషన్ల మీదన సుప్రీంకోర్టు స్పందించడం, విచారణకి ఆదేశించడం జరిగింది. నివేదికలు ఇవ్వమంది. ఆ సందర్భంలో తప్పుడు నివేదికలు అధికారులు తయారు చేశారు, గోపాలకృష్ణ ద్వివేది మీద చర్య తీసుకోవాలి, ఇట్లాంటివి అంటూ వార్తలు రాసుకొచ్చారు. నేను అప్పుడే చెప్పాను, ఈ గనక అట్లా చేస్తే రేపు పొద్దున్న దెబ్బతినేటటువంటిది వీళ్ళే అన్నట్లు. ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాల మీద విచారిస్తున్నటువంటి కోర్టు ఆగస్టు 2వ తేదీ నాటికి తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఇప్పుడు ఏమి ఇస్తారు? ఇప్పుడు కనుక అక్రమ మైనింగ్ జరిగిందని ఇస్తే ముందు ఇకపైన అక్కడ మైనింగ్ జరగడానికి వీల్లేదంటుంది. అప్పుడు ఇసుక తవ్వకాలు ఆగిపోతాయి. ఒకవేళ జరగలేదని ఇస్తే వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణ తప్పవుతుంది. గతంలో కనుక చంద్రబాబు హయాంలో ఇసుక మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిగినాయని ఆరోపించినటువంటి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్జీటీ తీర్పు